గుడ్ ఈవినింగ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ యూనిట్ 4 లో ఉన్న ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, ఒక ప్రోజ్ లెసన్ మనం చెప్పుకోబోతున్నాం. ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అమ్మా. ఈ లెసన్ ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక జీవిత చరిత్ర. ఐన్స్టైన్ అతను ఒక జీవిత చరిత్ర. అతని లైఫ్ లో అతని యొక్క స్టోరీ, అతని సక్సెస్ స్టోరీ, అతని లవ్, అతని యొక్క లవ్ అంతా కూడా అతను జర్మనీ వాళ్ళు అనుభవం కనిపెడుతున్నారని చెప్పి రహస్యంగా అమెరికాకి లెటర్ రాసి రోస్వెల్ట్ గారికి చెప్పింది ఇతనే. సో ఇంకా తర్వాత అతను పొలిటికల్ లోకి దూరుతాడు, అనుభవం ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో పొలిటికల్ లోకి దూరుతాడు. అండ్ ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఒకసారి మీకు లెసన్ లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ది లెసన్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అంటే నిజమైన స్వచ్ఛమైన ఒక అందమైన మనసున్న మనిషి. అతను ఎవరంటే ఈస్ అబౌట్ ది లైఫ్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక లైఫ్ కోసం, హూ వాజ్ నాట్ జస్ట్ ఏ సైంటిస్ట్, నాట్ ఓన్లీ సైంటిస్ట్, ఇతను మామూలు శాస్త్రవేత్త కాదు, అంతకు మించి డీప్లీ అంటే ఏంటి, ఎక్కువగా లోతుగా ఆలోచించే, లోతు కన్సర్న్ సంబంధిత హ్యూమన్ వెల్ఫేర్ అంటే మనుషుల క్షేమం కోసం ఎక్కువ ఆలోచించే వ్యక్తి. మనిషి యొక్క జాలి మనసు గల హృదయం కలవాడు. సైంటిస్ట్ మాత్రమే కాదు ఇతను. ఓకేనమ్మా. డ్యూ టు దిస్ రీజన్ ది స్టోరీస్ ఇంటైటిల్డ్ యాజ్, ఈ రీజన్ వల్ల అతను సైంటిస్ట్ మాత్రమే కాదంట, బాగా మనుషుల యొక్క క్షేమం కోసం ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి. అందువల్ల ఆ రీజన్ చేత ఈ స్టోరీ ఏమని ఎంటైటిల్డ్ అనే పేరుతో ఎంటైటిల్డ్ అంటే సో ఏమని పిలబడింది, ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, అందమైన నిర్మలమైన నిజమైన మంచి స్వచ్ఛమైన మనసు అనేది ఇతనికి. సో ఈ వాజ్ ఏ హ్యూమనిటేరియన్ అంటే ప్రేమ పూర్వకమైన మనిషి. అందరి పట్ల ప్రేమ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇతను మంచి గుణం ఎక్కువ, మంచి గుణం. సైంటిస్ట్ పక్క, అపార్ట్ ఫ్రమ్ సైంటిస్ట్ ఇతను చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇక హీ అడ్వకేట్ అంటే వాదించడం. ఇతను ఏమని వాదించాడు, ప్రపంచం శాంతి కోసం. అంటే అతనికి శాంతంగా ఉండడం అంటే ఇష్టం. ప్రపంచం అంతా అణుబాంబులు వేసుకొని వరల్డ్ వార్ సృష్టించుకొని రకరకాలుగా నాశనం అయిపోతుంది ప్రపంచం. అందువల్ల అతను నచ్చలేదు. అందుకే దానికి అడ్వకేట్ చేశాడు, దాన్ని ఖండించాడు. అండ్ ఇతనికి నాన్ వైలెన్స్ ఉండకూడదు, అంటే అహింస ఇతనికి ఉండకూడదు అనమాట. ఎప్పుడు అంటే ప్రశాంతత కోరుతూ ఉంటాడు ఇతను ఎక్కువ. దిస్ లెసన్ ఇస్ ఎ బ్రీఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ గ్రేట్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఈ లెసన్ దేనికోసం చెప్తున్నారు, బ్రీఫ్ అంటే క్లుప్తంగా, బయోగ్రాఫికల్ స్కెచ్. ఆటోబయోగ్రఫికల్ అంటే తన బయోగ్రఫీ తనే రాసుకోవడం, బయోగ్రఫికల్ అంటే తన బయోగ్రఫీ వేరే వాళ్ళు రాయడం. సో ద బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ది గ్రేట్ జీనియస్. జీనియస్ అంటే మనకు అలాగే తెలుసు, బాగా జీనియస్ అంటే బాగా తెలివి అంటారు కదా, అలా అంటే గ్రేట్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఒక లైఫ్ స్టోరీ అమ్మ ఇది. హీ వాజ్ బోర్న్ ఆన్ 14th March 1879 ఇన్ జర్మన్ సిటీ ఆఫ్ అల్మ్. ఇతను ఎప్పుడు పుట్టాడమ్మా, 14 March 1879 ఇతను జన్మించారమ్మా. ఎక్కడ జన్మించారు ఇతను, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు జర్మనీ సిటీలో అల్మ్ అనే ఒక ప్రాంతంలో ఇతను జన్మించారమ్మా. హిస్ మదర్ థాట్ హిమ్ టు బి ఫ్రీక్. దీని మదరు పుట్టుకతోనే థాట్ హిమ్ టు బి ఫ్రీక్. ఇతను ఒక వికృతి చేష్టలుగా ఉంటది, అంటే విపరీత చేష్టల బుద్ధి అనమాట. అంటే ఇతను పుట్టినప్పుడే ఒక మాటలు వచ్చేవి కాదు, 2 years వరకు ఇతను మాటలు రావు. అందువల్ల వాళ్ళ మదరు ఏమని ఫ్రీక్ అంటే ఇచ్చి ఆ విధంగా భావించారు, ఆ విధంగా భావించారు వాళ్ళ మదర్. సో ఇతనికి పాపం పుట్టుకతోనే బాడీ చిన్నది, హెడ్ పెద్దదిగా జన్మిస్తారు. అందువల్ల ఇతను చూసి హెడ్ సీమ్డ్ టూ లార్జ్. సీమ్డ్ అంటే ఏంటి, అనిపించేది, అతని హెడ్ చాలా లార్జ్ గా అనిపించేది. హీ వాజ్ నాట్ టాకింగ్ స్టిల్ హీ వాజ్ 2.5 అంటే ఇతనికి 2.5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇతను మాటలు రాలేదు. హీ ప్లేడ్ బై హిమ్సెల్ఫ్ అండ్ లవ్డ్ మెకానికల్ టాయ్స్. ఇతనితో ఎవరు ఆడడానికి ఇష్టపడేవారు కాదు. ఇతను ఫేస్ చూసి ఇతనైతే ఒక ఏలియన్ లాగా భావించేవారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఫేస్ హెడ్ ని చూసి, హెడ్ ఎక్కువ ఉండడం చూసి, అందుకే ఇతను ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడంతో ఇతను మెకానికల్ టాయ్స్ తో ఆడుకుంటూ ఉండేవాడు. సో మెకానికల్ టాయ్స్ అంటే ఇది. ఈ లర్న్ టు ప్లే ది వైలిన్ ఎట్ 6. ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చి అతనికి 6 years ఉన్నప్పుడు వైలిన్ కోసం నేర్పించింది. వైలిన్ కోసం బాగా నేర్పించింది. వైలిన్ అంటే తెలిసింది కదా, స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో స్ట్రింగ్స్ తో ఆడిస్తారు దాన్ని, అది. సో అతనికి 6 years ఉన్నప్పుడు నేర్పించింది వైలిన్. ఇంకా అక్కడ నుంచి అతను ఇంకా ఫుల్ గా వైలిన్ మీద అతి ప్రేమ, ఎక్కువ ఫాండ్ అయిపోయాడు దాని మీద. ఫాండ్ పక్కన ఆఫ్ అనే ప్రిపరేషన్ వస్తామా. వన్స్ హిస్ హెడ్ మాస్టర్ టోల్డ్ హిస్ ఫాదర్, ఒక రోజు స్కూల్ హెడ్ మాస్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి ఫాదర్ కి చెప్పారంట. ఏమని చెప్పారంటే దట్ హీ వుడ్ నెవర్ బి ఏ సక్సెస్ అట్ ఎనీథింగ్. నీ కొడుకు ఎప్పటికీ సక్సెస్ కాలేడు, నీ కొడుకు దేనికి పని చేయడు, నీ కొడుకు అసలు ఎందుకు ఉపయోగపడ్డు ఎవరికైనా. ఆ విధంగా హెడ్ మాస్టర్ వాళ్ళ ఫాదర్ కి మొహమాటంగా చెప్పారనమాట.
చూడండి అదేందమ్మా ఈ పేర ఒకసారి చెప్తాను చూడండమ్మా. ఏమి లేదమ్మా, ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి లైఫ్ స్టోరీ అమ్మా. ఇతను సైంటిస్ట్ మాత్రమే కాదు, మంచి హ్యూమన్ బీయింగ్ అమ్మా. అందుకనే మంచి హ్యూమన్ బీయింగ్ వల్ల ఈ ఒక స్టోరీకి ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అని పేరు వచ్చిందమ్మా. ఇతను ఎప్పుడు మనుషుల పట్ల జాలి పడుతూ ఉంటాడమ్మా. ఇతనికి ప్రపంచం అంతా శాంతి కావాలి, అహింస ఉండకూడదని కోరుకునే వ్యక్తి. ఈ లెసన్ ఏంటంటే బ్రీఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ మన గ్రేట్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారికి. అతను 14 మార్చ్ 1879 జర్మనీలో పుట్టారమ్మా, ఆల్మనీ ప్రాంతంలో. వాళ్ళ మదర్ నుంచి పుట్టుకతోనే వెర్రిగా భావించింది, అతని పిచ్చోలుగా భావించింది. సో ఎందుకంటే అతని హెడ్ పెద్దగా పుడతది, బాడీ చిన్నగా ఉంటది. అందువల్ల పిల్లలు ఎవరు ఆడుకునేవారు కాదు. అతనికి 2.5 years వరకు మాటలు వచ్చేవి కాదు. అందుకే పిల్లలు ఎవరు ఆడుకోపోయేసరికి మెకానికల్ టాయ్స్ తో ఆడుకునేవాడు. ఎక్కువ ఇష్టం చాలా. ఈ లర్న్ టు ప్లే వైలిన్. వాళ్ళ మదర్ 6 years ఉన్నప్పుడు అతనికి వైలిన్ నేర్పించింది, వైలిన్ క్లాస్ జాయిన్ చేయించింది. ఇంకా అక్కడ నుంచి వైలిన్ అంటే బాగా పిచ్చి పట్టింది. ఒకరు నిర్మోహమాటంగా వాళ్ళ ఫాదర్ తో చెప్పేస్తాడు, నీ కొడుకు ఇంకెందుకు పనిచేయడు, ఎప్పుడు సక్సెస్ అనేది అవ్వదు ఇంకా ఎనీథింగ్ ఏ విషయంలో కూడా అని మొహమాటం లేకుండా చెప్పేస్తారమ్మా. ఓకేనమ్మా. ఐన్స్టైన్ చదువుల్లో చాలా చురుకైన వ్యక్తి, బాగా చదువుతాడు. సో బట్ హీ లెఫ్ట్ స్కూల్ ఫర్ గుడ్ యాజ్ హీ ఆల్వేస్ క్లాష్డ్ విత్ టీచర్స్. అతను స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు, మంచిగా చదువుకునే వ్యక్తి, బాగా చదివే వ్యక్తి, కానీ స్కూల్లో లెఫ్ట్ అయిపోతాడు, టీచర్ తో గొడవ పడతాడు. క్లాష్డ్ అంటే ఏంటి, ఒక ఘర్షణ అంటే వైలెంట్ అంటే గొడవ పడడం అనమాట. టీచర్స్ తో గొడవ పడతాడు. ఎందుకంటే ఆ స్కూల్లో ఇప్పుడు చదువుతున్న ఇతను జర్మనీలో ఉంటున్నారు, జర్మనీలో ఇతను చదువుకుంటున్నాడు. జర్మనీలో స్కూల్లో బాగా స్ట్రిక్ట్ రూల్స్. ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల ఇతను నాకు ఈ స్కూల్ నచ్చలేదు, మరింత స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం ఏంటి, పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ జర్మనీలో ఉన్న స్కూల్లో టీచర్స్ తో గొడవ పడతాడు. తర్వాత గొడవ పడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అప్పుడు మిలాన్ లో, వాళ్ళ పేరెంట్స్ ఇటాలీలో ఉంటారు, పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పేస్తాడు, మెయిల్ పెడతారు ఇతను, నేను ఇక్కడ మీ జర్మనీలో స్కూల్లో జాయిన్ చేయించారు కదా, ఆ స్కూల్ నాకు నచ్చలేదు అని చెప్పి ఏం చేస్తాడంటే హీ విష్ టు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇన్ స్విట్జర్లాండ్, నేను ఇంకా స్విట్జర్లాండ్ లో చదువుకుంటాను అని చెప్తాడు. సో ఎందుకంటే స్విట్జర్లాండ్ లో అంటే జర్మన్ నేర్పించే ఒక స్కూల్లో స్విట్జర్లాండ్ లో చదువుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఈ స్కూల్లో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగిడ్ గా ఉండవు, అంటే కఠినంగా ఉండవు. ఈ స్కూల్లో ఏంటంటే ఫస్ట్ జర్మనీలో చదువుకున్న స్కూల్ టీచర్స్ తో గొడవ పడుతుంది, ఎందుకంటే కఠినమైన రూల్స్ ఉంటాయని. హీ వాజ్ హైలీ గిఫ్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఇంకా మామూలుగా ఉండదు, గిఫ్టెడ్ అంటే బహుమతిగానే. ఇంకా సో మ్యాథ్స్ అన్నా అండ్ ఫిజిక్స్ అన్నా ఇతను ఇంకా ముందు ఉంటాడు అనమాట. అంత మంచి నాలెడ్జ్ అనమాట రెండు సబ్జెక్ట్స్ ఇతను. హీ డిసైడెడ్ టు స్టడీ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్. సో ఆఫ్టర్ స్కూలింగ్ దిస్ ఫెలో స్టూడెంట్ మినివా మ్యారిక్ ఏ క్లవర్ క్రియేచర్. సో ఇక్కడ నుంచి ఇతనికి లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే హీరోయిన్ అంటే ఆల్బర్ట్ గారికి హీరోయిన్ అనేది వస్తుంది. అంటే ఆవిడ ఏంటంటే హీ డిసైడెడ్ టు ఫెలో అంటే ఏంటి, తోటి. సో అతని తోటి స్టూడెంట్ కలుస్తాడు. ఎవరంటే మినివా మ్యారిక్ ఏ క్లవర్ క్రియేచర్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అమ్మాయి అయితే అమ్మాయిలు ఆల్బర్ట్ ఐన్స్టైన్ తిని కూడా చాలా తెలివైన అమ్మాయి అనమాట. సో పువ్వు పుట్టగానే వికసించినట్టుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ పుట్టగానే ఏం వికసించలేదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవరు అనుకోలేదు ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జీవితం ఇలా మారుతుంది, ఇలా చేస్తాడు, అలా చేస్తాడని ఎవ్వరు ఊహించలేదు. సో అలా అనమాట. At the age of 21, Einstein worked as a technical assistant. 21 years ఉన్నప్పుడు అతను టెక్నికల్ అసిస్టెంట్ గా అతను వర్క్ చేశాడు. టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఏంటి, టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఏంటి, ప్రొవైడ్స్ టెక్నికల్ సపోర్ట్ అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ క్లయింట్స్ కి ఒక టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం అంటే హెల్ప్ చేయడం అనమాట. సో టెక్నికల్ గా ఇతను హెల్ప్ చేయడం. ఇతనికి మెకానికల్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. అతనికి ఒక చెల్లి పుడుతుంది, వాళ్ళ చెల్లి. సో వాళ్ళ చెల్లి పుట్టగానే వాళ్ళ చెల్లి కాల్ చూసి అంటే మెకానికల్ టాయ్స్ తల ఆడుకుంటుండడం వల్ల చక్రాలేవి అని అంటాడు. అంటే చూడండి ఎంత నిమ్మకం అయిపోయింది, చక్రాలు ఏవేంటి అని అంటాడు. అంటే అంత మైండ్ లో కలిపింది మెకానికల్ టాయ్స్ అంటే అలా అనమాట. ఇతను ఒక ఇది తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తే 20 years ఉన్నప్పుడు అది ఫైనల్ గా ఇతను టెక్నికల్ ఎక్స్పర్ట్ గా ఇతను అవుతాడు. టెక్నికల్ అసిస్టెంట్ అంటే అందరికి హెల్ప్ చేస్తారు. ఇంకా అందులో హెల్ప్ చేస్తే ఆ జాబ్ రోల్ బాగా వచ్చింది. ఇంకా ఫైనల్ గా అతను ఎక్స్పీరియన్స్ వచ్చాక ఏకంగా టెక్నికల్ ఎక్స్పర్ట్ గా అతను జాబ్ అయిపోతాడు. తర్వాత వన్ ఆఫ్ ది ఫేమస్ పేపర్స్ ఆఫ్ 1905 ఐన్స్టైన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అతను రాసిన దాంట్లో 1905 లో ఒక పేపర్ రాస్తాడు. అదేంటంటే ఐన్స్టైన్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే ఏంటి లేదమ్మా, అంటే ఏంటంటే an explanation of how speed affects mass, time and space. అంటే ఏంటంటే ఒక మనిషి అంటే ఈక్వల్ టు MC స్క్వేర్ అంటారు కదా, దా ఫార్ములా దీంది. సో అందరికి సమయం ఒకలాగే ఉండదు. సో ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుందాం, వేరే వాళ్ళకి మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుందాం. సో ఇద్దరం కలిసి ఒక ఎస్సే రాస్తున్నాం, ఇద్దరం కలిసి
ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు, 10 minutes టైం ఇచ్చారు అనుకుందాం. 10 minutes లో నేను ఒక 5 minutes కి రాశాను అనుకోండి, వాడు ఒక 8 minutes కి రాస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి టైం ఈక్వల్ గా చేయలేడు, అంటే ఎవరు సత్తా బట్టి వాళ్ళు చేయగలరు, అంటే అందరికి టైం ఒకలాగా ఉండదు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు రెండు రెండు నిమిషాలు కూడా 2 గంటల్లో ఉంటది. అదే అదే అబ్బాయి ఒక 2 నిమిషాలు ఒక పొయ్యి మీద కూర్చోబెట్టారు అనుకోండి, ఆడికి 2 నిమిషాలు కూడా 2 గంటల్లో ఉంటది. అంటే అర్థం ఏంటి? సో టైం ప్రతి ఒక్కరికి ఒకలా ఉండదు, మన సిచ్యువేషన్స్ బట్టి ఉంటది. సో అదనమాట, అదే ఐన్స్టైన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. వై హీ వాస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్, ఇతను ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ స్ప్రేట్ లైఫ్ వాస్ అన్రావెలింగ్. అన్రావెలింగ్ అంటే ఏంటి? అంటే ఇంకా నశించిపోయింది. సో కంప్లీట్ గా అసలు పర్సనల్ లైఫ్ ఏం ఎంజాయ్ కూడా చేయలేదు. అందులో ఈ వాంటెడ్ టు మ్యారీ. ఫైనల్ గా మెలీవా అనే అమ్మాయిని ముందు పరిచయం, తను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే మెలీవాకి ఆర్ట్స్ అంటే పిచ్చి. మన ఐన్స్టైన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే ఎంత ఇష్టమో, అలాగే ఇతను ఆర్ట్స్ ని కూడా అంతే విధంగా ప్రేమించేవాడు. ఆర్ట్స్ అంటే ఇతను కూడా చాలా బాగా ఇష్టం అనమాట, ఆర్ట్స్ కూడా ఇతనికి. సో అందుకనే మెలీవా ఇద్దరు అభిప్రాయాలు బాగా కలుస్తాయి. అందుకని మెలీవాని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. అందరూ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ఫిలిస్టైన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఆర్ట్ గ్రూప్ ని నచ్చకున్న, ఆర్ట్స్ గ్రూప్ మీద వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో ఇతను సైన్స్ గ్రూప్ అయినా వాళ్ళతో గొడవపడి ఆర్ట్స్ కోసం గొప్పదని చెప్తారు. ఎందుకంటే అతను సంగీతం నేర్చుకుంటాడు కదా, సంగీతం కూడా ఒక ఆర్ట్. సో అందువల్ల అతను మంచి ఉద్దేశానికి మెలుగా కూడా అతను అంటే బాగా ఇష్టపడుతుంది. సో అలా అనమాట. సో అండ్ ఫైనల్లీ ఈ మ్యారీడ్ హెర్. ఫస్ట్ మెలీవాని వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మదర్ వచ్చి అంతగా ఓకే చెప్పదు. సో నీకంటే అమ్మాయి చాలా 2 సంవత్సరాలు పెద్ద, అట్ ద సేమ్ టైం మెలీవా చాలా తెలివైనది, నీ కరెక్ట్ కాదని చెప్తారు. సో వాళ్ళ మదర్ కోసం కొన్ని రోజులు అవుతారు, ఫైనల్ గా మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా ఆల్బర్ట్ అండ్ మెలీవా హ్యాడ్ 2 sons. వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుడతారు. బట్ దే కుడ్ నాట్ లివ్ టుగెదర్. అండ్ కానీ ఇద్దరు ఎక్కువ కాలం కలకాలం ఉండలేకపోతారు. అండ్ ఫైనల్ ది కపుల్ డైవర్స్డ్. కానీ 1909 డైవర్స్ విడాకులు తీసుకుంటారు 19 లో. ఎందుకు ఉండలేకపోతారు అంటే తినకు కూడా ఎదగాలని ఒక కోరిక, ఎప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అలాంటి లైఫ్ తినకు నచ్చేది కాదు. అందువల్ల వీరిద్దరికి విభేదాలు వచ్చి సో ఆ విధంగా విడిపోతారు అనమాట. సో అదే ఇయర్ లో నేటి తర్వాత అదే ఇయర్ లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ మ్యారీడ్ హిస్ కజిన్, తన కజిన్ అయిన ఎల్సా, పేరు వెళ్ళదు, ఎల్సాని మ్యారేజ్ చేసుకుంటాడు. సో ఐన్స్టైన్ పబ్లిష్ ఫస్ట్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1925 లో పెట్టారు కదమ్మా, పబ్లిష్ చేశారు కదమ్మా ఐన్స్టైన్ గారు. ఇప్పుడు ఐన్స్టైన్ పబ్లిష్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇన్ 1915 లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పబ్లిష్ చేస్తారు. ది న్యూస్ పేపర్ ప్రోక్లైమ్డ్ అంటే వాట్ ఈస్ మీ ప్రకటించడం. ఈ వర్క్ యాజ్ ఎ సైంటిఫిక్ రెవల్యూషన్, అంటే సైంటిఫిక్ రెవల్యూషన్ కోసం జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ దాని మీద ఇతను 1915 లో ఇతను ఏమొచ్చి పబ్లిష్ చేస్తారన్నమాట. ఇదేంటంటే ఏమైనా ప్రకటించారంటే సైంటిఫిక్ రెవల్యూషన్, అంటే పీరియడ్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ సైంటిఫిక్ థాట్. అంటే ఈజీగా చెప్పాలి అంటే సైంటిఫిక్ సూర్యుడి చుట్టూ రేస్ ఉంటాయి కదా, లైట్ రేస్, చాలా మంది అవి స్ట్రెయిట్ గా ఉంటాయని భావించారు. కానీ ఇతనేమన్నారంటే అవి ఇలాగ స్ట్రెయిట్ గా ఉంటాయి అని చాలా మంది దాన్ని చెప్పారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏమని చెప్పారు అంటే ఇలాగా, అంటే ఐ మీన్ సో ఇలా ఉంటది, అంటే ఈ విధంగా ఉంటది రేస్ అనేది, లైట్ రేస్ అని ఈ విధంగా ఉంటాయని చెప్పారు. ఫైనల్ గా అతను చెప్పిందే ప్రూవ్ అయింది రియల్ అని. సో అందువల్ల అతను చెప్పిన సైంటిఫిక్ రెవల్యూషన్ అదే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనమాట. దాని వల్ల అతనికి షార్ట్ గా చెప్పాను. సో అది ఫిజిక్స్ లో బాగా అర్థమవుతుంది, షార్ట్ గా చెప్పాను అని. సో దాని వల్ల అతనికి ఇలా కనిపెట్టారని చెప్పి వెరీ గ్రేట్ అని చెప్పి అతనికి నోబెల్ ఫిజిక్స్ లో అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వస్తుంది 1921 లో. అండ్ వాజ్ లౌడెడ్ అంటే ఏంటి? లౌడ్ అంటే ప్రశంసించడం, అంటే అడ్మైర్ చేయడం. ప్రెస్ మొత్తం మీడియా, ప్రెస్, ప్రపంచం అంతా అతను గుర్తించింది. ఎందుకంటే సూర్యుడి లైట్ స్ట్రైట్ గా ఉండవు, అవి ఇలా ఉంటాయి అని చెప్పడం వల్ల ఇతను నోబెల్ ప్రైజ్ వస్తుంది అన్నమాట. ఐన్స్టైన్ ఎమిగ్రేటెడ్ టు యుఎస్ ఇన్ 1933. ఇతను స్విట్జర్లాండ్ లో చదువుకున్నాడు. జర్మనీలో నుంచి స్విట్జర్లాండ్ కి వెళ్ళాడు, మళ్ళీ జర్మనీకి వస్తాడు. చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా డిసైడ్ అవుతాడంటే ఇంకా నేను జర్మనీలో ఉన్న, జర్మనీ అసలు అతనికి నైట్ ఫస్ట్ వరల్డ్ వార్ అవుతుంది, హిట్లర్ పరిపాలనలోకి వస్తుంది జర్మనీ. అక్కడ నుంచి జర్మనీ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు జర్మనీ వెళ్ళి యుఎస్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే నాజీస్ అంటే వాట్ ఈస్ మీన్ బై నాజీస్ అంటే ఎవరంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. సో మెంబర్స్ అనమాట, జర్మన్ వర్కర్స్ పార్టీలో వీళ్ళొక మెంబర్స్, అంటే హిట్లర్ దగ్గర అనుచరులు అనుకుందాం ఒక విధంగా ఈజీగా చెప్పాలంటే. వాళ్ళు ఏమొచ్చి పవర్, జర్మనీలో వాళ్ళకి పవర్ వస్తుంది. సో వాళ్ళ పవర్ అంటే హిట్లర్ ప్రభుత్వం అనమాట. సో 5 years later 5 సంవత్సరాల తర్వాత ది డిస్కవర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక అణుబాంబు కింద లెక్క అనమాట.
న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక అణుబాంబులు అన్నమాట. చాలా డేంజరస్, ఒక అటామిక్ బాంబ్స్ సంబంధించిన అన్నమాట న్యూక్లియర్ ఫిజన్. సో దాన్ని కనిపెడతారు వీళ్ళు. అటామిక్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్స్ అంటారు కదా, అది కనిపెడతారు 5 సంవత్సరాల తర్వాత. జర్మన్ హిట్లర్ వాళ్ళ ప్రభుత్వం, నాజీస్తారు వాళ్ళు. సో బెర్లిన్, బెర్లిన్ అంటే అక్కడ జర్మనీ క్యాపిటల్. సో ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ భయపడిపోతాడు. ఆల్బర్ట్, ఎందుకంటే నాజీస్ వాళ్ళందరూ వచ్చి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ని అండ్ తనతో పాటు ఉన్న మిగతా సైంటిస్ట్ అందరినీ కూడా మేము న్యూక్లియర్ ఫిజన్ తయారు చేస్తాం, వేరే కంట్రీస్ మీద వదలడానికి మీ హెల్ప్ కావాలని అడుగుతారని భయంతో ఇతను అమెరికాకి వెళ్ళిపోతాం అనుకుంటాడు. అప్పుడు వాట్ ఈస్ మేబీ అప్రోర్ అంటే అనమాట, గొడవలు అనమాట. సో గొడవలు అవుతాయి. మమ్మల్ని ఇంకా జర్మన్ హిట్లర్ మమ్మల్ని బతకనప్పుడు మా హెల్ప్ తీసుకుంటూ అణుబాంబులు తయారు చేయడానికి మా అవసరం ఖచ్చితంగా వాళ్ళకి నీడ్, ఎందుకంటే సైంటిస్టులు కదా అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. చాలా మంది వచ్చి మీరు అమెరికా ప్రెసిడెంట్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అణుబాంబులు తయారు చేస్తున్నారని చెప్తారు. మెనీ ఆఫ్ దమ్ ఫ్లెడ్, చాలా మంది పారిపోయారు మిగతా సైంటిస్ట్. హ్యాజ్ ఐన్స్టైన్ హ్యాడ్, కానీ ఐన్స్టైన్ హ్యాడ్ and they were afraid that the Nazis could build a use of atomic bomb. ఐన్స్టైన్ తో సహా మిగతా వాళ్ళ సైంటిస్ట్ కూడా అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతారు. సో అటామిక్ బాంబ్ ని తయారు చేయడం వల్ల. సో ఎందుకంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, అతను 1933లో అమెరికా వెళ్ళిపోతాడు అనుకుంటాడు. ఎందుకంటే నాజీస్ వాళ్ళందరూ కూడా మన ఐన్స్టైన్ తో పాటు మిగతా సైంటిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటారు, న్యూక్లియర్ బాంబ్స్, అటామిక్ బాంబ్స్ తయారు చేస్తారని. ఎందుకు మన హెల్ప్ తీసుకుంటారు, లేదంటే మనల్ని చంపేస్తారు అని చెప్పి తనతో పాటు మన ఐన్స్టైన్ తో పాటు మిగతా అందరూ కూడా పారిపోతారు అమెరికాకి. సో ఐన్స్టైన్ రోడ్ లెటర్ టు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. వెంటనే ఐన్స్టైన్ ఏమో వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ కి లెటర్ రాస్తారనమాట. ఇక్కడ ఏమని చెప్తారంటే, అమెరికన్ ప్రెసిడెంట్ అప్పుడు వార్నెడ్ హిమ్ దట్ సింగిల్ న్యూక్లియర్ బాంబ్ వుడ్ మేక్ ఎ మాస్ ఆఫ్ డిస్ట్రక్షన్. లెటర్ ఏమని రాస్తుంటే అమెరికన్ ప్రెసిడెంట్ కి, నేను జర్మనీలో ఉంటాను, నేను ఒక ఐన్స్టైన్, నేను ఒక నోబెల్ ప్రైజ్ తన కోసం చెప్పి నేను ఒక లెటర్ రాయడానికి కారణం ఏంటంటే, మా దేశం వాళ్ళు జర్మనీ వాళ్ళు ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నారు. ఆ న్యూక్లియర్ బాంబు ఎలాంటి తయారు చేస్తున్నారంటే గొప్ప ప్రాణ నష్టం కలుగుతుంది. ఒక చిన్న న్యూక్లియర్ బాంబు నేల పడితే మాస్ డిస్ట్రక్షన్, మాస్ అంటే ఏంటి, చాలా ఘోరమైన విధ్వంసం సృష్టిస్తుంది, ఇంకా గడ్డి కూడా మొలవదు అని చెప్తారు. వెంటనే ఇంకా అమెరికన్స్ ఏం చేస్తారంటే, బట్ అమెరికన్ సీక్రెట్ డెవలప్డ్ అటామిక్ బాంబ్. వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే అమెరికన్స్ ఏం చేస్తారు, దానికి బదనంగా అటామిక్ బాంబ్ తయారు చేస్తారు. అటామిక్ బాంబ్ తయారు చేసి వెంటనే ఏం చేస్తారు, జర్మనీని భయపెట్టడానికి ఆ బాంబ్ ని డైరెక్ట్ గా జర్మనీ మీద వదలకుండా భయపెట్టడానికి డ్రాప్డ్ దమ్ ఆన్ ది జపానీస్ సిటీస్. జపాన్ లో ఉన్న సిటీస్ లో ఉన్న హిరోషిమా, నాగసాకి అని ఒక 2 ప్రాంతాల్లో ఒక అటామిక్ బాంబ్ అమెరికన్స్ వేస్తారు ఆగస్ట్ 1945లో. ఇంకంతే, ఇంకా జపాన్ లో ఆ 2 ప్రాంతాల్లో గడ్డి కూడా మొలవకుండా అయిపోయింది. ఇంకా సెకండ్ వరల్డ్ వార్ లో నేను తప్పుకుంది, అమెరికా దెబ్బకి జపాన్ తప్పుకుంది ఇంకా. సో అలా అనమాట. సో ఇది ఐన్స్టైన్ కి నచ్చలే. ఐన్స్టైన్ లా అమెరికన్స్ కూడా అణుబాంబులు వేస్తారు అనుకోలేదు, జాగ్రత్త పడతారేమో అనుకున్నారు. సో ప్రాణ నష్టం కలుగుతుంది అని చెప్పారు రూజ్వెల్ట్ కి. అంటే జాగ్రత్త పడతారేమో అనుకున్నారు. అయిపోయిందమ్మా. ఐన్స్టైన్ డీప్లీ షేకెన్, అంటే చలించిపోయింది అతని హృదయం. ఈ అటామిక్ బాంబ్స్ వేసి దేశాలను నష్టపోతుంది, అతనికి నచ్చలేదు. అతని ముందే ప్రపంచం శాంతంగా ఉండడంటే ఇష్టం. అమెరికన్స్ ఇలా చేస్తారు అనుకోలేదు. అతను జాగ్రత్త పడతారేమో అనుకున్నారు, కానీ ఇలా చేస్తారు అనుకోలేదు. అందువల్ల అతను ఏం చేస్తాడంటే, ఈ ప్రపోజ్ టు యునైటెడ్ నేషన్స్, అంటే సో ప్రపంచ యునైటెడ్ నేషన్స్ కి ప్రతిపాదిస్తాడు. నేషన్స్ ఫర్ ఫేమస్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచ గవర్నమెంట్ కి. అంటే ప్రపంచంలో ఎవరికెవరు లీడర్స్ ఉండకూడదు, అందరూ ఒక్క లీడర్ మీదే గవర్నమెంట్, ప్రపంచం అంతటికి ఒకే ఒక లీడర్ ఉండాలి అని చెప్తాడు. అలాగైతేనే యుద్ధాలు జరగవు, ఎవరి దేశానికి వాళ్ళ లీడర్ ఉంటే ఆటోమేటిక్ గా యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపాదిస్తాడు. యునైటెడ్ నేషన్స్ కి ఒక లెటర్ రాస్తాడు. అందరూ ఐక్యరాజ్య సమితి అందరూ ఏకమవ్వాలి, అందరూ ఒకటవ్వాలి అని ప్రతిపాదిస్తాడు అని. బటీస్ లెటర్ రాస్తాడు, కానీ ఆ బటీస్ లెటర్ మేడ్ నో ఇంపాక్ట్. కానీ ఆ లెటర్ ఎటువంటి ఒక ప్రభావితం చూపించలేదు. ఇంకా అతనికి ఒక 10 సంవత్సరాల పాటు ఇతని తర్వాత పాలిటిక్స్ లో ఉంటాడు. ఎందుకంటే ఎండ్ ఆర్మ్స్, అంటే ప్రపంచ శాంతం కోసం, అణుబాంబుల అంతం చేయాలని ఇతను పాలిటిక్స్ లో దూరుతాడు. సో అండ్ క్యాంపెయిన్ అండ్ పీస్ అండ్ డెమోక్రసీ, ప్రపంచ శాంత భద్రత కోసం ఇతను పాలిటిక్స్ లో చేరుతాడు. దానికోసం చేరుతాడు. ఇంత మంచి ఐన్స్టైన్ 1955 అట్ ది ఏజ్ ఆఫ్ 76 ఇతను చనిపోతాడు అనమాట. సో ప్రపంచం అంతా ఇతను ఏమని సెలబ్రేట్ చేస్తారంటే, విజనరీ అంటే ఏంటి, థింకింగ్ అబౌట్ ఆర్ ప్లానింగ్ ఫ్యూచర్ ఇమాజినేషన్ ఆర్ విజ్డమ్, అంటే తనకున్న జ్ఞానంతో ఫ్యూచర్ కోసం ముందే చెప్పి జాగ్రత్త పడే వ్యక్తి, ఫ్యూచర్ కోసం ఆలోచించే వ్యక్తి. సో విజనరీ అండ్ ప్రపంచ పౌరుడిగా భావిస్తారు తను. ఇదమ్మ లెసన్.
సో ఒకసారి షార్ట్ గా చెప్తే చూడమ్మా. ఈ లెసన్ ఏంటంటే ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక లైఫ్ స్టోరీ అమ్మా. ఇతను సైంటిస్ట్ మాత్రమే కాదు, మంచి మానవతావాది, అతను హ్యూమన్ వెల్ఫేర్ కూడా. ఇతను స్టోరీస్ అంటే ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ ఎందుకు వచ్చిందంటే ఇతను మంచి మానవత అంటే హ్యూమన్ వాల్యూస్ కోసం, హ్యూమన్ కన్సర్న్ కోసం సాల్వ్ చేస్తూ ఉంటాడు, మనుషుల క్షేమం కోసం సాల్వ్ చేస్తూ ఉంటాడు. అందుకే ఇతనికి ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనే వచ్చింది, లెసన్ టైటిల్ వచ్చింది. ఇతను ఒక హ్యూమనిటేరియన్ మానవతావాది. ఇతను ఏంటంటే ప్రపంచ శాంతి అహింస కోసం పోరాడుతూ ఉంటాడు. ప్రపంచ శాంతి ఉండాలి, అహింస ఉండకూడదు అనుకుంటుంటాడు. ఈ లెసన్ ఏంటంటే బయోగ్రఫికల్ స్కెచ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోసం. ఇతను 14 మార్చ్ 1879 జర్మనీ సిటీలో అల్మనే ప్రాంతంలో జన్మించాడమ్మా. ఇతను మదర్ ఏమొచ్చి పుట్టుకతోనే ఒక ఫ్రీక్ అంటే పిచ్చివాడుగా భావించింది. ఎందుకంటే ఇతను బుర్ర చాలా పెద్దదిగా అంటే ఉండేది. అందువల్ల పిల్లలు ఎవరు ఆడుకునేవారు కాదు. అందుచేత ఇతను మెకానికల్ టాయ్స్ తో ఆడుకునేవాడు. 2.5 సంవత్సరాల వరకు ఇతను మాటలు వచ్చేవి కాదు. ఒకరోజు సూప్ తాగున్నప్పుడు ఆ వేదికి ఒకేసారి మాటలు వచ్చాయి. అంటే ఇతను వాళ్ళ మదర్ 6 years ఉన్నప్పటికీ వైలిన్ నేర్పించింది. సో వాళ్ళ హెడ్ మాస్టర్ కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పేస్తారు, అందు కొడుకు ఎందుకు పనికిరాడని చెప్పేస్తారు వాళ్ళ ఫాదర్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చదువులో చాలా నిపుణుడు, బాగా చదువుతాడు. వాళ్ళ టీచర్స్ తో గొడవ వచ్చింది మన జర్మనీలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ కఠినమైన రూల్స్ ఉండేవి. అందువల్ల ఇతను పేరెంట్స్ కి ఒప్పించి స్విట్జర్లాండ్ లో చదువుకుంటాడు. జూరిచ్ అనే ప్రాంతంలో, స్విట్జర్లాండ్ లో ఒక సిటీ, అక్కడ చదువుకుంటాడు. అక్కడ ఏమొచ్చి జర్మనీ నేర్పించే స్కూల్ అక్కడ ఏమొచ్చి ఇతను మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో చాలా నిపుణుడు, బాగా చదువుతాడు. అంటే తోటి విద్యార్థి పరిచయం అవుతుంది, మెలివా మ్యారిక్ అని. ఆమె ఒక చాలా తెలివైన అమ్మాయి. అతనికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐన్స్టైన్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తాడు. తర్వాత అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్ గా మారుతాడు. ఇతను రాసిన పేపర్స్ లో బాగా ఫస్ట్ రాసింది ఐన్స్టైన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అమ్మా. ఫైనల్ గా ఆల్బర్ట్ ఐన్స్టైన్ మిలివన్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ ఇద్దరు విడిపోతారు కొన్ని కారణాల వల్ల. సో చెప్పిన కదా అసలు ముందు ఆ కారణాల వల్ల. సో ఇద్దరు పిల్లలు పుడతారు. ఇతను ఏమొచ్చి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫస్ట్ ఇతను చేస్తాడు. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే చెప్పాను కదా. సో ఒక అబ్బాయి ఏమొచ్చి ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు సమయం తక్కువగా అనిపిస్తుంది. అదే అబ్బాయి ఒక మంటలో కూర్చున్నప్పుడు సమయం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం చేసే బట్టి ఉంటుంది సమయం, మనం యూజ్ చేసుకునే బట్టి ఉంటుంది. అందరికీ సమయం ఒకలాగే ఉండదు. ఇంకా ఈజీగా చెప్పాలి, 2 clocks ఆన్ చేసి ఒక మనిషి పరిగెత్తి వచ్చినప్పుడు 2 clock టైం ఒకటే చూపించవు. అదే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో దానికోసం చెప్తాడు. సో సెకండ్ 1950 జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే సూర్యగ్రహణం అంటే సూర్యుడు చుట్టూ రేసు స్ట్రైట్ గా ఉండవు, కొన్ని ఇటువంటి ఉంటాయని చెప్తాడు. అందువల్ల అలా చెప్పడం వల్ల నోబెల్ ప్రైజ్ వస్తుంది ఫిజిక్స్ లో. 1921 నోబెల్ ప్రైజ్ వస్తుంది. ప్రపంచం అంతా కూడా బాగా అడ్మైర్ చేస్తారు. తర్వాత యూఎస్ వెళ్ళిపోతారు 1933లో. నాజీస్ అప్పుడేమో జర్మనీ తరపున ఉన్న నాజీస్ వాళ్ళు పవర్ లోకి వస్తారు. సో న్యూక్లియర్ ఫ్యూజన్ కనిపెడతారు అమెరికన్స్ మీద వదలడానికి. హిట్లర్ ఐన్స్టైన్ సహాయం అడుగుతారని చెప్తాడు. పారిపోతూ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అప్పట్లో రూస్వెల్ట్ కి ఫ్రాంక్లిన్ లెటర్ రాస్తాడు. ఇలాగా ఒక న్యూక్లియర్ బాంబ్ ఏమో తయారు చేస్తున్నారు మా జర్మనీ వాళ్ళు, అందులో చాలా డిస్ట్రక్షన్ అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది, ప్రాణనాశనం జరుగుతుందని చెప్పగానే వెంటనే అమెరికన్స్ కూడా సీక్రెట్ గా అటామిక్ బాంబు చేసి జర్మనీని భయపెట్టడానికి ఆ బాంబ్ ని నాగసాకి హిరోషిమా ప్రాంతంలో 1945 ఆగస్ట్ లో వదులుతారు. వెంటనే ఇంకా జర్మనీ భయపడిపోయి ఇంకా అమెరికా జోలికి వెళ్ళదు. సో అంటే ఇంకా జపాన్ వాళ్ళు భయపడిపోతారు. జపాన్ వాళ్ళు ఇంకా వరల్డ్ వార్ లో ఉండరు. సో అతనికి అటమిక్ బాంబ్స్ అంటే నచ్చదు, అహింస అంటే నచ్చదు, ఇలా డిస్ట్రక్షన్ అవ్వడానికి నచ్చదు. అందుకే ప్రపోజల్ అన్నిటి నేషన్స్ కి చెప్తారు, అందరికి ఒకే గవర్నమెంట్ ఉండాలి, ఒక్కొక్క కంట్రీకి ఒక గవర్నమెంట్ ఉండకూడదు, దానివల్ల గొడవ జరుగుతుంది. ఒక లెటర్ రాస్తారు, కానీ లెటర్ ఏమంటే ప్రభావం చూపించలేదు అతనికి అందువల్ల అణుబాంబులు ఆపడం కోసం 10 సంవత్సరాలు పాలిటిక్స్ లో చేరుతాడు. సో తర్వాత ప్రపంచం కోసం, ప్రజల కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం పోరాడుతూ ఉంటాడు. ఫైనల్ గా 1950 చనిపోతాడు. సో ప్రపంచం అంతా ఇతను ఎలా సెలబ్రేట్ చేసి విషయాలు ఫ్యూచర్ కోసం ఆలోచించి మంచి పర్సన్ గా ఇతన్ని సెలబ్రేట్ చేస్తుంది, ఒక ప్రపంచ పౌరుడిగా ఇతను గుర్తిస్తుంది. ఇదమ్మా లెసన్. నేను చెప్పిన లెసన్ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మా. ఈ లెసన్ మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, బ్యూటిఫుల్ మైండ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసెస్ ఒరిజినల్ ఐడియాస్ బట్ ఆల్సో మేక్ హానెస్ట్ ఎఫర్ట్స్. అంటే మంచి ఒరిజినల్ ఐడియాస్ కాదు బ్యూటిఫుల్ మైండ్ అంటే, మంచి నిజమైన ఒక ఎఫర్ట్స్ ని చూపిస్తుంది అండ్ మంచి ఐడియాలను ప్రదర్శిస్తుంది అని, మంచి హ్యూమనిటీ కోసం కూడా చూపిస్తుంది. అది ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అని ఒక మెయిన్ థీమ్ నడుస్తుంది. ఇంకా గ్రేట్ సైంటిస్ట్ అది ఒక మెయిన్ పాయింట్ కూడా ఇందులో భావించవచ్చు, ఒక మెయిన్ పాయింట్ ఇందులో ఈ లెసన్ లో. ఇదమ్మ లెసన్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను 9th క్లాస్ లెసన్స్. గ్రామర్ టాపిక్స్ కావాలి, సాయి చిట్ట గ్రామర్ టాపిక్ కొరకు ఈజీగా వచ్చేస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.